బూట్కట్ బాలరాజు సోహెల్ మూవీ రిలీజ్ అయింది, అది చూసారా? చూసానండి. చూసారా? ఇప్పుడు ప్రజెంట్ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి చాలా పెద్ద ట్రెండింగ్ అవుతుంది న్యూస్. ఒక అతనేమో టమాటాలు, ముఖ్యంగా టమాటాలు అని చెప్పేసి చెప్పుకునే ఒక రివ్యూ అతను చెత్త సినిమా అంటూ ఒక 2-3 ముక్కల్లో చెప్పేయడం వల్ల దాని మీద కౌంటర్ వేస్తూ సోహెల్ పాపం నిన్న మొన్న హాల్ దగ్గర ఏడవడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా నేను రివ్యూ చెప్తానండి. రివ్యూ సినిమాకి ఎంతవరకు చెప్పాలి అంతే చెప్పాలి, కానీ మరీ సినిమాని పనికి రాకుండా తీసి పాడేసి ఇంత ప్రజల్లోకి సినిమా గురించి కాకుండా అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్ళడం అనేది బాధాకరమే. ఎందుకంటే ఆయన బిగ్ బాస్కి వెళ్ళి ఒక ఫేమ్ సంపాదించుకుని డబ్బులు సంపాదించుకుని వాళ్ళ నాన్నగారు సింగరేణిలో సంపాదించిన డబ్బు అంతా కూడా, అది కాకుండా ఒక 5 కోట్ల డబ్బు అంతా పెట్టి సినిమా తీస్తే ఎవరికైనా సరే పెయిన్ ఉంటుంది కదండి. అనవసరమైన ఇది రివ్యూ ఇవ్వకపోతే 50% థియేటర్కి వెళ్ళేటోళ్ళు. సో ఈ రోజున అంత బాధపడుతున్నారు, అంత ఏడ్చి కడుపులోంచి ఆ బాధ వస్తుంది అంటే కనుక నేను చెప్తే రోడ్డు మీద పోయి కూడా చెప్తే యాక్సెప్టెడ్ రివ్యూ. ఆయన పిలిచి నా సినిమాకు సపోర్ట్ చేయని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని సినిమా చూసి అలా రివ్యూ ఇస్తే ఎవరికైనా ఉంటుంది కదా. సో నాకు తెలిసి ఆయన వీడియోస్ని కూడా నేను చూశాను. ఏమని అంటున్నారంటే, సోహెల్ భయ్య నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు, నేను ఇండస్ట్రీలో 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఎడిటింగ్ తెలుసు, టెక్నికల్గా అన్ని వర్క్లు తెలుస్తున్నట్టు సినిమాని ఎలా బ్యాట్ చేస్తాడు? సో చిన్న లాజిక్. రివ్యూవర్ అంటే సినిమా గురించి ప్లస్లు మైనస్లు చెప్పాలి, కానీ మొత్తం సినిమానే తీసి పడేస్తే ఇంకా దాన్ని రివ్యూవర్ ఎలా అంటారు? ముఖ్యంగా సోహెల్ వాళ్ళ ఫాదర్కి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా పెట్టి తీశాను, ఇలాంటి సినిమాని వాళ్ళు ఒక ముక్కతో అసలు బాలేదని చెప్పేసి చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఏమోనండి, అంటే పెన్షన్ డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఈ సినిమా ఇండస్ట్రీని చెత్త చేస్తున్నారండి. ఇది ఒక మైనస్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయన హైలైటెడ్, కానీ సినిమా నాశనం అయిపోయిందిగా. ఇప్పుడు మెయిన్ సినిమాకి వచ్చే జనాలు రావట్లేదు కదా, ఆయన ఏడుపులే చూస్తున్నారు. కానీ అది బూట్కట్ బాలరాజు ఏంటి దాని కాన్సెప్ట్? పోనీ యావరేజ్ అనుకుందామండి, సినిమా యావరేజ్ అని అనుకుందాం, చూసినోడు యావరేజ్ అంటాడు కానీ మరి పరమ చెత్తండి కదా. ఇప్పుడు అందులో అందరూ ఉన్నారు, కామెడియన్స్ అందరూ ఉన్నారు, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని ఉంటారు, ఓకే ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు, వెళ్ళి డిసప్పాయింట్ అయితే ఉండదు కదా. ఇప్పుడు ఆయన కూడా చిన్న హీరో ఏం కాదు, ఒక మంచి లుకింగ్ ఉన్న హీరో కాబట్టి సో సినిమాలో చూస్తే బాగుండు. అనవసరమైన టమాటా ఫ్రైలు టమాటా వేపుళ్ళు వేసి ఆ చెత్త రివ్యూ వల్ల ఒక జీవితం నాశనం అయిపోయిందని నేను అంట ఫస్ట్. అంతేకాదు మించి దీన్ని ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదండి. ఇప్పుడు సినిమా థియేటర్కి 30 మంది వచ్చారండి, ఆ 30 మందికి సినిమా ఏమని చెప్పి వెనక పంపించారు, దీనికి ఎవడు బాధ్యుడు? సోహెల్ బాధ్యుడా, ప్రొడ్యూసర్ బాధ్యుడా, ఎవరు బాధ్యుడు? రివ్యూవరే కదా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. నువ్వు జరిగిందంటారా ఇదంతా? అసలు ఈ రివ్యూ అవ్వకపోతే ఇంత హైలైట్ అవ్వదు కదా. అసలు బూట్కట్ బాలరాజ్ అనేది సినిమా అసలు మొత్తానికి రాలేదనే మాట రాకుండా ఏదో కామప్ అయిపోయేది. 9 సినిమాలు రిలీజ్ అయినాయండి ఆ రోజు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇవన్నీ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. సో దీనికోసం ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మిగతా సినిమాలు గీతార్ట్స్ వచ్చిన సినిమాలన్నీ కూడా సక్సెస్ మీట్లు చేసుకుంటున్నాయి ఈరోజు, మరి ఇది ఎందుకు చేసుకోవట్లే? కనీసం కేక్ కటింగ్లు కూడా లేవు కదా. అంతా బాధ అంత పోల్చకపోతున్నా ఇది నా ప్రొఫెషన్, నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేదంటే లేదు అని చెప్తా అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటే నచ్చిందని చెప్పుకోండి, లేకపోతే లేదని చెప్పుకోండి. ఆయన ఎందుకు హట్ అయ్యాడు? ఏం జరగకుండా ఎందుకు హట్ అవుతాడు? మిమ్మల్ని పిలిచాడు కదా. అంతకుముందు స్లమ్ డాగా ఏదో మూవీ కూడా నా సినిమాకి ప్రమోషన్ చేయబోయా అన్నారు. ఇవన్నీ మీకు ఒక ఫ్రెండ్షిప్ ఉందో మెసేజ్లు పెట్టుకుని రన్నీ చేసినప్పుడు ఒక నమ్మక ద్రోహం, మిస్టర్ ప్రెగ్నెంట్. సో ఇవన్నీ ఒక నమ్మక ద్రోహం చేసినట్టు అనిపించింది. కానీ ఏమంటే ఇప్పుడు ఆయన అంటే నాకేం కోట్లు కలిసి రావు, తనంటే నాకేం కోట్లు కలిసి రావు. సో ఒకటే రివ్యూవర్ అనేది ఒకడికి దెబ్బ జరగకుండా, ఒకడికి అన్యాయం జరగకుండా ఒక రివ్యూ అనేది ఇస్తే బాగుంటుంది. కానీ అనవసరంగా ఇది ఏమన్నా షార్ట్ ఫిల్మా లేకపోతే ఏమన్నా వెబ్ సిరీసా? 5 కోట్లు అంటే మాటలా? అసలు ఏ రకంగా వస్తుంది? ఆ సినిమాని ఓటీటీకో ఆహాకో దేనికో అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఫైనాన్షియల్ క్లియర్ చేసి సినిమా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ టాపిక్ వల్ల ఓటీటీ రైట్స్ కూడా లేదు, ఓటీటీ రైట్స్ ఏం అవ్వదండి. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా డెఫినెట్గా సినిమా చూస్తారు థియేటర్కి వచ్చి. ఇలాంటిది దిష్టి పోవాలి, ఇలాంటి కొన్ని ఇలాంటి నరఘోషలు, దరిద్రాలు, పనికిమాల చెత్త అంతా కూడా ఒక సినిమాతో దిష్టి కింద పోయింది అనుకోండి, మిగతాది లైన్లో పడుతుంది. ఎందుకంటే ఈ సినిమా కనీసం ఆర్టిస్ట్ సుమ గారు యాంకరింగ్ కూడా ఫ్రీగా చేశారు.
అసలు నా దగ్గర ప్రమోషన్కి ₹1 లేదురా బాబు అని ఓపెన్గా చెప్పుకున్నాడు. యూట్యూబర్స్ చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేసుకున్నాడు. కంపెనీ కాల్ వస్తే మీకు నేను లోన్ తీసుకుంటాను కానీ కొంచెం మీకున్న కాంట్రాక్ట్స్కి నా సినిమా కోసం చెప్పండి, నా సినిమాని థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడండి అని చెప్పి ఏ సినిమా ఒక హీరో అలా అడగల ఎప్పుడు కూడా. ఏమంటే చిన్న చిన్న హీరోలు కమెడియన్స్ ఆలీగర్తో సహా సొంత డబ్బులతో సినిమాలు తీసి అటు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి ఇప్పుడు ఇలా ఈ రకంగా బ్యాడ్ అవ్వాల. సో బ్యాడ్ చేసి ఏదో హైలైట్ అయిపోదాం అనుకుని చేసింది ఇది చెప్పాలి అంటే కనుక. మీరు వేరేలా వస్తారా అంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నారా అంటే రఫ్గా వస్తారా అది ఇది అని రకరకాల ఓట్స్ వీళ్ళు ఒకళ్ళు యుద్ధం మాట్లాడుకున్నట్టు ఉంది, బెదిరించుకున్నట్టు ఉంది. అవును, అభిమానుల మధ్యలో ఇప్పుడు పూల చొక్కాని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, సోహెల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఫైటింగ్ జరుగుతుంది. అవునండి. ఇది ఏంటి మరి ఇప్పుడు పూల చొక్కాని సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పూల చొక్కాను సపోర్ట్ చేయడం అంటేనండి ఆయన మనస్సాక్షికి ఒక్కసారి గుండెల మీద చెయ్యేసి ఆయన ఓపెన్గా సోహెల్ గారు పిలిచినా కూడా ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్యాన్స్ని కూడా ఒకసారి నా క్వశ్చన్ అనమాట ఇది. సార్ పిలిచారు కాబట్టి బాగుందని చెప్పమంటారా? బాగుందని కాదండి, ఇప్పుడు సోహెల్ ఏమంటున్నాడు, బాగున్నా బాగాలేకపోయినా ఓపెన్గా చెప్పచ్చు. సో మొత్తం 0 రేటింగ్ ఇచ్చాడు కదా. ఏమంటే 5 స్టార్ ఉంటుంది దేనికన్నా. ఫోన్ 5లో 3 ఇచ్చినా పర్వాలే, 3లో 1 ఇచ్చినా పర్వాలే. 0 రేటింగ్ ఏంటి సినిమాకి? అంటే సినిమాలో ఏం లేదా, హీరోయిన్ బాగాలేదా, హీరో బాగాలేదా, కమెడియన్స్ బాగాలేదా, మ్యూజిక్ బాగాలేదా, అసలు సినిమా ప్రొడక్షనే బాగాలేదా అని ఈ చెత్త అంతా కాదు కానండి. ఒక సినిమాని నాశనం అవ్వడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఇదే ఇంతకు మించి ఏం మాట్లాడడానికి అనవసరం. అంతే. ఇంకా ఓపెన్గా ఈ రోజున సోహెల్ గురించి మాట్లాడలే, బూట్ కట్ బాలరాజ్ గురించి మాట్లాడలే, అసలు ఆ ప్రొడక్షన్ కోసం మాట్లాడలే. ఒక టమాటా, ఒక పూల చొక్క, ఈ సినిమా వీళ్ళు బాగా చూస్తున్నారు యూట్యూబ్లో. ఆ సినిమా కన్నా ఈ సినిమా ఎక్కువ చూస్తున్నారు చెప్పాలంటే. అంతే, యూట్యూబ్లోనే ట్రెండ్ అవుతుంది. దానికోసం సినిమా చూడాలి కానీ అనవసరంగా ఇది స్ప్రెడ్ చేసి కోట్లు వాళ్ళ నెత్తి మీద పాపం రేపొద్దున భారం అయ్యేటట్టు అయ్యింది. అంతే, అంతకు మించి దీనికి ఇంకా ఏం మాట్లాడడానికి లేదు చెప్పాలి అంటే. సరే, ఈ రివ్యూవర్ కావచ్చు ఇటు సోహెల్కి ఏం చెప్పదలుచుకున్నావు? నీ యాజ్ ఏ నువ్వు ఒక రివ్యూవర్, అందుకే మేము వచ్చి అడుగుతున్నాం. సో నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్పుంటే బాగుండేది? సోహెల్ ఎలా రియాక్ట్ అయితే బాగుండేది? ఇప్పుడు ఆయన రివ్యూ ఇవ్వడం అనేది ఒక రివ్యూవర్గా కరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ ఒక ఫ్రెండ్కి ఒక ఏదో నొప్పించినట్టుగా అనిపించింది. సో అటు సోహెల్ గారు వాడు ఈడు అని అనడం కూడా కొంచెం ఈయనకి బాధ కలిగి వీళ్ళిద్దరూ మాటలు యుద్ధం చేసుకున్నారు అంతే. సోహెల్ విషయంలో బాడీ షేమింగ్ చేశారు, టమాటా ఫేస్ అని చెప్పేసి అన్నాడు అనేది ఇటువైపు ఉన్న పూల చొక్క వైపు చెప్తున్నాం. అవునండి, వీళ్ళిద్దరికీనండి సినిమా గురించి కాకుండా అనవసరమైన విషయాలకి డిబేట్స్ జరిగినాయి బాగా. సో ఇది ఇంతవరకు ఎక్కువ తెచ్చి అనవసరంగా మొత్తానికి ఇంకా సినిమా కోసమే మర్చిపోయేలా చేయకుండా ఇది ఎక్కడితో ముగించేసి ఒకళ్ళ గురించి ఒకళ్ళు దూషించుకోకుండా సోహెల్ గారు కూడా ఇంటర్వ్యూలో ఆయన గురించి మాట్లాడడం, ఈయన సోహెల్ గురించి మాట్లాడడం మానేస్తే ఆ డబ్బులు కొంచెంలో కొంచెం వస్తాయి, లేకపోతే ఇంకేం రాదు. ఇప్పుడు సినిమా చూసి వచ్చి సోహెల్ అక్కడ అభిమానుల ముందు ఏడవడానికి కారణం ఏంటి? కంటతడి పెట్టుకున్నాడు ఎందుకు? ఆ రీజన్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మా ఫ్రెండ్ మొన్న ఒక 80,000 అప్పు చేసి షార్ట్ ఫిల్మ్ తీసాడండి. ₹1 కూడా రాలే. 80,000కే ఆడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. మరి నాకు తెలిసి 5 కోట్లు అంటున్నాడు కదా, మరి అంతకుముందు ఇంకా ఎంత డబ్బులు పెట్టారో తెలియదు కదా. మరి ఆయన ఎంత బాధ ఉంటుంది? థియేటర్లోకి మనుషులు రాపితే ఎలా ఉంటుందండి? సో ఆ రకంగా ఒక సినిమా వ్యక్తిగా నాకు తెలుసు, ఆ పెయిన్ ఏంటనేది తెలుసు. సో ప్రేక్షకులు తెలియాలంటే కనుక వాళ్ళు ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా పెట్టుబడి పెట్టాక వర్షం వచ్చేస్తే ఎలా ఉంటుంది? సో వాళ్ళ బాధ సినిమా పరంగా నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా సరే ఉంటుందండి, బండి కొత్త కారు కొన్నాక యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో సినిమా ఫస్ట్ డే కనీసం నారాయణగూడలో వేసినట్టు ఉన్నారు సినిమా. ఆ డప్పులు ఇవన్నీ ఉండి ఆయన అంత బాధపడుతున్నాడంటే నాకే నిజంగా బాధేసింది నాకు. అయినా నేను ఈ రోజున సోహెల్ గారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఒక ఈవెంట్కి వెళ్ళా. సో ఏదో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ వచ్చారు ఆయన. ఆ ఈవెంట్కి నేను వెళ్తే ఆయన అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, నేను అక్కడ కేక్ కటింగ్లో అక్కడ నుంచున్నా. ఆయన ఏమనుకున్నారంటే ఫోటో దిగడానికి వస్తున్నారేమో అనుకున్నారు. సో నేను ఫోటో దిగడానికి వెళ్ళా, నాతో వెనకాల వచ్చిన వాళ్ళకి ఫోటో పంపించడానికి వెళ్ళా. ఈ లోపల బ్రౌన్సర్ ఏం చేస్తారంటే ఈ చెయ్యిలో పెట్టి ఇలా గెంటాడు నన్ను. అది చూసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి భుజం మీద చేసి ఫోటో అన్నాడు. ఫోటో గురించి కాదు బ్రో, నేను వచ్చింది మామూలుగా మనోళ్ళు అని చెప్పేసి అన్న. సో ఆయన వెనక్కి తిరిగి రావడం అనేది అక్కడ నాకే కాదు చాలా మందికి కొంచెం రియాక్ట్ అయ్యాడు ఆయన.
సో నాకు అనిపించింది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక మంచి పొజిషన్కి వచ్చాడు కదా, ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఏమీ లేకుండా ఓకే ఒక మంచితనంగా ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు మాట్లాడడానికి, లేదంటే నేను అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా చూసామా, రివ్యూ ఇచ్చాము, అంతవరకే. సో నేను సినిమా రోజు చూడలా, రిలీజ్ రోజున చూడలా, ఈ గొడవ ఎంత అయ్యాక నేను నైట్ చూస్తా సినిమా ఏంటిది ఏంటని. సో ఏంటంటే ఆ రోజు చాలా సినిమాలు ఉన్నాయి, అంబాజీపేట, అంతకుముందు ప్రీమియర్ చూసాను అక్కడ రాముల థియేటర్లో, శ్రీరాముల థియేటర్లో, అన్నీ ఒకసారి అయ్యేసరికి నాకు కుదరలా. ఏదైనా ఇది ఇక్కడతో ఆపేస్తే మంచిదండి. ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది మరి? ఈ ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది అంటే ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక వారం రోజులు నలిగిద్ది. వీళ్ళ కామప్ అవ్వకపోతే మాత్రం నెల రోజులు నడుస్తుంది, కామప్ అయిపోతే 2 రోజులు ముగిసిపోతుంది. ఎందుకంటే కుమారి అంటే వీళ్ళందరం చూసాం కదా, సో లేపి అవతల పడేస్తారు అంతే. అటు ఎటు వచ్చి అవతలడు సోహేలే ఇది అయిపోతున్నాడు తప్పించి అందరూ బాగానే ఉంటున్నారు అంతే. ఏముందండి లాస్ట్ నా సారీ అంటారు, సారీ డబ్బులు పెట్టకుండా పెట్టుబడి పెట్టకుండా వస్తుంది కానీ జనాలు రప్పించి థియేటర్లోంచి డబ్బులు రావు కదా. సో అది సో ఏదైనా సరే సోహెల్ భయ్య, పోల్చొక్క భయ్య, మీ ఇద్దరు ఎక్కడికెక్కడ ఇంటర్వ్యూలో ఒకళ్ళొకళ్ళు మాటలు యుద్ధం పెట్టుకోకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలంటే మాట్లాడేసుకోండి, నేను చెప్పేది అదే ఇంకా. సో అంతే. ఓకే, థ్యాంక్ యూ.